72 voltage 28 Ah lithium ion battery, cutoff voltage 84 voltage and day to month and year. బ్యాటరీ యొక్క వోల్టేజ్ వచ్చేసరికి 72 వోల్టేజ్, ఏహెచ్ వచ్చేసరికి 28 ఏహెచ్. అప్రాక్సిమేట్లీ మైలేజ్ వచ్చేసరికి 75 to 90 కిలోమీటర్ మైలేజ్ ఆన్ ఛార్జ్. బ్యాటరీ వెయిట్ అప్రాక్సిమేట్లీ 13 to 15 kgs. బ్యాటరీ యొక్క మైలేజ్ వచ్చేసరికి అరౌండ్లీ 75 to 90 వరకు అప్రాక్సిమేట్లీ మైలేజ్. బ్యాటరీ యొక్క వారంటీ అరౌండ్లీ 2.5 years వారంటీ. బ్యాటరీ యొక్క వెహికల్ వచ్చేసరికి ఒకినావా కంపెనీకి సంబంధించిన వెహికల్. ఒకినావాలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా రౌండ్ సాకెట్ 2 or 3 టైప్స్ మోడల్స్ ఉన్నాయి. అందులో ఈ టైప్ అయితే మోడల్. బ్యాటరీ వచ్చేసరికి స్మార్ట్ బిఎంఎస్ కనెక్ట్ అయి ఉంటుంది, జేకే స్మార్ట్ బిఎంఎస్. అండ్ స్విచ్ ఒకటి ఆల్రెడీ వస్తుంది, రెడ్ కలర్ గల స్విచ్ కూడా ఆన్ అవుతుంది. బ్యాటరీ యొక్క డేటా మొత్తం ఇక్కడ మొబైల్లో అయితే చూపిస్తుంది. బ్యాటరీ యొక్క వోల్టేజ్, కరెంటు, ఛార్జ్, డిశ్చార్జ్, ఎన్ని వేల కిలోమీటర్ తిరుగుతున్నారు, ఎన్నిసార్లు మీరు ఛార్జింగ్ పెడుతున్నారు, బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉన్నది, ఎంత పర్సెంటేజ్ బయటకు వెళ్ళింది, బ్యాటరీలో ఏమైనా రిపేర్ ఉన్నదా, టోటల్గా ఎవ్రీథింగ్ మన మొబైల్లో అయితే చూపిస్తుంది. బ్యాటరీ యొక్క సేమ్ సైజ్ వచ్చేసరికి అరౌండ్లీ ఒకినావా సేమ్ మోడల్ కొలతలోనే ఉంటుంది. 29 AHకి సంబంధించిన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ సైజులోనే ఉంటుంది, లేదా దానికన్నా చిన్న సైజులో కూడా అయితే రెడీ అవుతుంది. బ్యాటరీ యొక్క అమౌంట్ అప్రాక్సిమేట్లో వచ్చేసరికి 32,000 to 34,500 వరకు అయితే ఉంటుంది. ఇంకా మీరు ఇచ్చే ఆర్డర్ని బట్టి, డీలర్కి అయితే ఆర్డర్ని బట్టి డిపెండ్ చేసుకుని, ఒకవేళ బల్క్ ఆర్డర్ ఇస్తే ఇంకా రేట్ వచ్చేసరికి అరౌండ్లో ఇంకా డిక్రీజ్ కూడా అవుతుంది. అరౌండ్ 32 నుంచి ఇంకా డౌన్ కూడా అవుతుంది. అక్కడ వచ్చే ఆర్డర్ని బట్టి డిపెండ్ చేసుకుని అయితే కాస్ట్ అయితే చేంజ్ అవుతుంది. బట్ సింగిల్ పీస్ డీలర్ ఎవరైనా తీసుకుంటే అరౌండ్ 32,000 వరకు అయితే వస్తుంది. ఒకవేళ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా అయితే ఉంటే కొద్దిగా కాస్ట్ అయితే మారుతుంది. ఓకేనా, అక్కడ డిపెండ్ చేసుకుంటాం, కస్టమర్ని డీలర్ని బట్టి డిపెండ్ చేసుకుని అయితే కాస్ట్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ యొక్క ఫుల్ ఛార్జ్ వచ్చేసరికి అరౌండ్ 83 వోల్టేజ్ వరకు అయితే ఫుల్ అవుతుంది. బ్యాటరీ యొక్క లోవర్ కట్ ఆఫ్ వచ్చేసరికి అరౌండ్ 65 వరకు అయితే లోవర్ కట్ ఆఫ్ వరకు అయితే వస్తుంది. ఇక్కడ బ్యాటరీ యొక్క డేటా మొత్తం మొబైల్లో చూపిస్తుంది. ప్రతి సెల్కి ఎంత వోల్టేజ్ ఉన్నది అనేది కూడా టోటల్గా ఇక్కడైతే చూపిస్తుంది. 20 సిరీస్ ఉంటాయి. 20 సిరీస్ కూడా ప్రతి లైన్కి ఎంత వోల్టేజ్ ఉన్నది కూడా చూపిస్తుంది. ఇందులో యూజ్ చేసే సెల్ వచ్చేసరికి డిఎంజీ సెల్స్. వారంటీ వచ్చేసరికి అరౌండ్ 2.5 years వారంటీ ఉంటుంది. బ్యాటరీ యొక్క ఐఆర్ వచ్చేసరికి 16 to అరౌండ్ 18 ohms వస్తుంది. బ్యాటరీ యొక్క లైఫ్ టైం వచ్చేసరికి అరౌండ్ 3 years వరకు అయితే పనిచేస్తుంది.